హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటి అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి, ఐఓసిఎల్. అంటే చాలా రోజుల తర్వాత మనకి ఐఓసిఎల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ పైప్ లైన్ డివిజన్స్, అలానే డిఫరెంట్ రిఫైనరీ డివిజన్స్, ఈ రెండిటి నుంచి కామన్గా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. దేనికి అంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి మనకి ఈ వేకెన్సీస్ అన్ని రిలీజ్ అయ్యాయి. ఓకేనా. అండ్ ఇందులో మనకి ఈ పైప్ లైన్ డివిజన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ పైప్ లైన్ డివిజన్లో మనకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా కొన్ని పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా అప్లై చేయండి. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకి ఈ ఐఓసిఎల్ నుంచి వచ్చే జాబ్స్కి పోస్టింగ్ వచ్చే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉంది. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇక్కడ చూసుకుంటే ఎస్ఆర్పిఎల్ అని ఉంది కదా, ఎస్ఆర్పిఎల్ అంటే సౌత్ రీజన్ పైప్ లైన్ డివిజన్ అనమాట. అలాగే ఎస్సిఆర్పిఎల్ అంటే సౌత్ ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్. ఈ రెండు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నాయన్నమాట. దీంతో పాటు మీకు ఒడిశా, తమిళనాడు, ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా నార్త్ రీజను, అలాగే వెస్ట్ రీజను, ఈస్ట్ రీజన్, అలా ఆల్ ఓవర్ ఇండియాలో డిఫరెంట్ పైప్ లైన్ డివిజన్స్ ఉన్నాయండి. ఇందులో మీకు కొన్ని మెన్షన్ చేశాను. సౌత్ రీజన్ పైప్ లైన్ డివిజన్, అలాగే సౌత్ ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్, ఇవి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నాయి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా మనకు పోస్టింగ్ వస్తుంది. అండ్ అలానే మనకి రిఫైనరీ డివిజన్స్ చూసుకుంటే మనకి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియాలో 9 రిఫైనరీ డివిజన్స్ ఉన్నాయండి. ఓకే. అందులో చూసుకుంటే అస్సాం నుంచి 3 ఉన్నాయి. గౌహటి రిఫైనరీ ఒకటి, అలాగే బొంగాయిగాం రిఫైనరీ, అలాగే డిగ్బాయ్ రిఫైనరీ. అలాగే వెస్ట్ బెంగాల్ చూసుకుంటే హాల్దియా రిఫైనరీ, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉండే మాథురా రిఫైనరీ, అలాగే హర్యానాలో ఉండే పానిపట్ రిఫైనరీ, అలాగే గుజరాత్ రిఫైనరీ, దాంతోపాటు బీహార్ అండ్ ఒడిశాలో ఉండే బరౌని రిఫైనరీ, అలాగే పారాదీప్ రిఫైనరీ. ఇలాగ టోటల్గా 9 రిఫైనరీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 9 రిఫైనరీస్, అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే డిఫరెంట్ పైప్ లైన్ డివిజన్స్ నుంచి ఇది కామన్ నోటిఫికేషన్ అనమాట. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనం ఈ వీడియోలో ఈ ఈ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ 9 రిఫైనరీస్, అలాగే డిఫరెంట్ పైప్ లైన్ డివిజన్స్ నుంచి మనకి నోటిఫికేషన్ ఏ పొజిషన్కి రిలీజ్ అయింది, దాని మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. నేను మొత్తం ఎంక్వైరీ చేసి డెఫినెట్గా మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఏం ఆలోచించకుండా మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా. అండ్ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను. దాంతోపాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, అలానే సిలబస్ డీటెయిల్స్, అలాగే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా సెపరేట్ వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేస్తానండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు ఛానల్ నుంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ అలానే మనకు వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్. ఇదిగోండి ఐఓసిఎల్ నుంచి రిలీజ్ అయిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. దీంట్లో మనం డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండి. సో ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకి ఐఓసిఎల్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 9 రిఫైనరీస్ నుంచి, అలాగే డిఫరెంట్ పైప్ లైన్ సెక్షన్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఆ 9 రిఫైనరీస్ అన్ని కూడా గౌహటి, అలాగే గుజరాత్, హాల్దియా, అలాగే పానిపట్ రిఫైనరీ, ఇలాగా 9 రిఫైనరీస్ నేమ్స్ అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకేనా. ఇక్కడ రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ వేకెన్సీస్ అనమాట. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి, ఫర్ రిఫైనరీ డివిజన్ శాలరీ పే స్ట్రక్చర్ ఇచ్చాడు. పే స్కేల్ 25,000 నుంచి 1,05,000. అలాగే ఫర్ పైప్ లైన్ డివిజన్ చూసుకుంటే సరే అది కూడా 25,000 to 1,05,000. అంటే పైప్ లైన్ డివిజన్లో అయినా రిఫైనరీ డివిజన్లో అయినా శాలరీ స్ట్రక్చర్ ఒకటే. దీంతోపాటు మీకు డిఫరెంట్ అలవెన్స్లు కూడా ఉంటాయండి. ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్, దాంతోపాటు మీకు లీవ్ ట్రావెల్ అలవెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ అని ఇలా మంచి అలవెన్స్లు, మంచి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి ఈ ఛాన్స్ని. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉండే 9 రిఫైనరీస్ నుంచి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. ఇదిగోండి ఏ పోస్టులకు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. టోటల్గా మీకు కేటగిరీ వైజ్ కూడా డివైడ్ చేసి ఇచ్చాడు. అది కూడా ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇదిగోండి నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అండ్ రిజర్వేషన్స్ ఫర్ ది రిఫైనరీ డివిజన్ నుంచి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు కానీ. ఇక్కడ ఏ పోస్టు అంటే ఇదిగోండి జూనియర్
ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 అండి. ఇది పొజిషన్ అనమాట. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4లో ప్రొడక్షన్ ఒకటి, P&D ఒకటి, అలాగే P&U O&M ఒకటి, అలాగే ఎలక్ట్రికల్ ఒకటి, ఓకే, దాంతోపాటు మెకానికల్. ఇలా మీకు ఈ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పొజిషన్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఇచ్చాడు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ ఈ 9 రిఫైనరీస్ అని చెప్పాను కదా, ఏ రిఫైనరీలో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇదంతా ఇక్కడ ట్యాబులర్ ఫామ్లో ఇచ్చాడనమాట. అదంతా మీరు చెక్ చేయొచ్చు. అండ్ అలానే ఇంకొక పొజిషన్ కూడా ఉంది. ఏంటి అంటే అది జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4లో ఇన్స్ట్రుమెంటేషను, దాంతోపాటు మీకు జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అండి. ఓకే, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్టు, అలాగే దాంతోపాటు మీకు జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4లో ఫైర్ అండ్ సేఫ్టీ. టోటల్గా ఇక్కడ ఇచ్చిన ఈ 8 పొజిషన్లకి ఏ ప్లాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదంతా రిఫైనరీ సెక్షన్లో రిలీజ్ అయిన పోస్టులు, దాని వేకెన్సీస్ అనమాట. అలానే మీకు పైప్ లైన్ డివిజన్లో చూసుకుంటే ఇదిగోండి, పైప్ లైన్ డివిజన్లో కూడా మీకు ఒక 4 పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I, అలాగే టెక్నికల్ అటెండెంట్. ఈ 4 పోస్టులకి పైప్ లైన్ డివిజన్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు, పైప్ లైన్ డివిజన్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్. అలాగే టోటల్గా మనకు ఆల్ ఓవర్ ఇండియాలో పైప్ లైన్ డివిజన్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్ బీహార్, అలాగే ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్లోనే వెస్ట్ బెంగాల్, అలాగే నార్త్ రీజను, సౌత్ ఈస్ట్ రీజను, సౌత్ రీజను, వెస్ట్ రీజను, అలా రీజన్స్ వైజ్ ఈ పైప్ లైన్ డివిజన్స్ అన్ని డివైడ్ చేశాడు అనమాట. అందులో మనకి ఆల్రెడీ చెప్పాను ఇది స్టార్టింగ్లోనే, సౌత్ ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్ తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్ వస్తుంది. దేనికంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్కి మనకి వేకెన్సీ ఉంది. అలాగే సౌత్ ఈస్ట్ రీజన్ పైప్ లైన్ డివిజన్ తెలంగాణ, సౌత్ రీజన్ పైప్ లైన్ డివిజన్ ఆంధ్రప్రదేశ్. ఈ 2 రీజన్లో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&Iకి వేకెన్సీ ఉంది. ఓకే, అలాగే టెక్నికల్ అటెండెంట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీ ఉంది. ఈ పైప్ లైన్ డివిజన్లో మనకి ఆంధ్ర తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆంధ్ర తెలంగాణలో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఫర్దర్గా మనకి ఈ పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా చూద్దాం. ఇదిగోండి, మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఈ రిఫైనరీ డివిజన్లో ఉండే వేకెన్సీస్ అనమాట. ఈ పోస్టులు అన్నీ కూడా దీనికి క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఏం ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. అది చూద్దాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 ప్రొడక్షన్ చూసుకుంటే మీకు దీనికి 3 years డిప్లొమా అడిగాడండి. 3 years డిప్లొమా. ఏ బ్రాంచ్ అంటే కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, అలాగే రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు 3 years డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ అలానే దాంతోపాటు 3 years BSc ఉన్నా సరే అప్లై చేయొచ్చు అన్నాడు. దేంట్లో అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ. దీంట్లో మీకు 3 years BSc ఉందనుకోండి, BSc ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఓకేనా. మీకు పర్సంటేజ్ కూడా అడిగాడు. 50% ఫర్ ఎవరికి అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అలాగే 45% ఫర్ SC ST క్యాండిడేట్స్కి. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ P&D అండి. దీనికి చూసుకుంటే దీనికి కూడా సేమ్ 3 years డిప్లొమా అడిగాడు. 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, అలానే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఈ 3 బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా అప్లై చేయొచ్చు. లేదు ITI ఫిట్టర్ ఉందనుకోండి అప్లై చేయొచ్చు. 2 years డ్యూరేషన్ అయి ఉండాలి. ఫిట్టర్ అనేది 2 years డ్యూరేషన్ ITI ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు BSc మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేదు ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే ITI BSc చేసిన వాళ్ళకి బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అదొకటి మ్యాండేటరీ. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఫర్దర్గా ఇంకో పొజిషన్ చూసుకుంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 P&U O&M అంటే పవర్ అండ్ యూటిలిటీస్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. దీనికి చూసుకుంటే 3 years డిప్లొమా అడిగాడు. ఏ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఈ 2 బ్రాంచెస్ నుంచి మీకు డిప్లొమా ఉంటే మీరు అప్లై చేయొచ్చు. దీనికి 50% ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్, అలాగే 45% ఫర్ SC ST. ఇది పర్సంటేజ్, మినిమం పర్సంటేజ్ వచ్చి ఉండాలన్నమాట. ఓకే. అండ్ అలాగే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ అండి, అలాగే జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఈ బ్రాంచెస్, ఈ పోస్టులు చూసుకుంటే దీనికి కూడా 3 years డిప్లొమా అడిగాడు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. దీంట్లో ఉంటే మీరు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ OBC క్యాండిడేట్స్కి 50%, SC STకి 45%. ఇది మినిమం అందరికీ పర్సంటేజ్ అనేది కామన్, అన్ని బ్రాంచెస్కి దేనికైనా సరే. ఓకే. ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు డిప్లొమా ఉంటే. అలానే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్, దీనికి కూడా సేమ్ అండి. 3 years డిప్లొమా మెకానికల్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు.
అండ్ అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండి, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇన్స్ట్రుమెంటేషన్. ఈ పొజిషన్ చూసుకుంటే దీనికి కూడా 3 years డిప్లొమా ఉండాలి. ఏ బ్రాంచ్ అంటే ఇండస్ట్రియల్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇక్కడ ఇచ్చిన ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే ఈ పొజిషన్కి మీరు అప్లై చేయొచ్చు. అలాగే జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ అండి, ఇది ఒక డిఫరెంట్ పొజిషన్. దీనికి చూసుకుంటే మీకు బీఎస్సీ ఉండాలి. బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు బీఎస్సీ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా ఇంకొక పొజిషన్ ఫైర్ అండ్ సేఫ్టీ అండి. ఫైర్ అండ్ సేఫ్టీ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో ఫైర్ అండ్ సేఫ్టీ. దీనికి చూసుకుంటే మీకు మెట్రిక్ ప్లస్ సబ్ ఆఫీసర్ కోర్స్ ఫ్రమ్ ఎన్ఎఫ్ఎస్సి అన్నాడు, నాగపూర్ ఆర్ ఈక్వలెంట్. అంటే ఈ ఎన్ఎఫ్ఎస్సి నుంచి మీరు కోర్స్ చేసి ఉండాలి. ఇది ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ ఉంటుంది, అది చేసున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అన్నమాట. దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది డెఫినెట్గా ఉండాలన్నమాట. మెడికల్, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. ఓకే, అంటే మీరు 10th చదివి మీకు ఈ ఎన్ఎఫ్ఎస్సి సర్టిఫికెట్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇవన్నీ కూడా రిఫైనరీ డివిజన్. అలాగే పైప్ లైన్ డివిజన్ చూసుకుంటే ఈ పైప్ లైన్ డివిజన్లో కొన్ని పోస్టులు 4 పోస్టులు ఇచ్చాడు కదా, దానికి క్వాలిఫికేషన్ చూద్దాం. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనికి 3 years డిప్లొమా అడిగాడండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీకు 3 years డిప్లొమా ఉంటే అప్లై చేయొచ్చు. ఓకే, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెకానికల్ చూసుకుంటే సేమ్ దీనికి కూడా అంతే. 3 years డిప్లొమాలో మెకానికల్ కానీ ఆటోమొబైల్లో కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ T&I దీనికి చూసుకుంటే ఇక్కడ ఒక 6 branches ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషను, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోలు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోలు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇచ్చిన ఈ 6 branchలో దేనికి ఉన్న ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలాగే టెక్నికల్ అటెండెంట్ అండి, దీనికి ITI పాస్ అయి ఉండాలి. 10th చదివిన తర్వాత ITI పాస్ ఉండాలి. ఏ ట్రేడ్స్ అంటే ఇదిగోండి ఇక్కడ ఇచ్చిన ఈ ట్రేడ్స్ ఇచ్చాడు కదా, టోటల్గా 14 ట్రేడ్స్ ఇచ్చాడు. ఈ ట్రేడ్స్లో ఏ ట్రేడ్లో మీకు సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఇంకోటి మ్యాండేటరీ ఏంటంటే మీకు ITI అనేది 2 years డ్యూరేషన్ అయ్యే ఉండాలి, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓకే, ఇంకోటి ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ దేనికి కూడా మ్యాండేటరీ లేదు. ఈ పైప్ లైన్ డివిజన్లో దేనికి కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ కాదు. వర్క్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ దేనికి మ్యాండేటరీ అంటే రిఫైనరీ డివిజన్లో మీకు క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆ క్వాలిఫికేషన్తో పాటు మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇక్కడ ఇచ్చిన పోస్టులు కూడా పోస్ట్ వైజ్ ఇచ్చాడు. ఇక్కడ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఓన్లీ రిఫైనరీ డివిజన్లోని. పైప్ లైన్ డివిజన్లో ఉన్న పొజిషన్లకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, బట్ రిఫైనరీ డివిజన్లో ఉన్న వాటికి మాత్రం 1 year ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. అది ఒకటి చెక్ చేసుకోండి. మినిమం 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అంటే బ్రాంచ్ని బట్టి మీకు ఉంటుంది అనమాట. దేంట్లో మీకు హ్యాండ్లింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఈ 1 year ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ, అదొకటి చెక్ చేసుకోండి. ఈ పొజిషన్ బట్టి మీకు ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశాడు. ఇక్కడ ఈ ఒక్క పొజిషన్కి మాత్రం జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 4 P&E ఉంది కదా, దీనికి మాత్రం నో ఫర్దర్ ఎక్స్పీరియన్స్ షాల్ బి రిక్వైర్డ్ అన్నాడు. మిగిలిన అన్ని పొజిషన్లకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఓకే, అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. పే స్లిప్స్, మీ కంపెనీ ఆఫర్ లెటర్స్ ఉంటాయి కదా, వాటిపైన లెటర్ హెడ్స్ పైన ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశానండి. ఇంకోటి మినిమం అండ్ మ్యాక్సిమం ఏజ్ అండి. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 years ఉండాలి, మ్యాక్సిమం 26 years. దీంతోపాటు మీకు ఇదిగోండి రిలాక్సేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే 5 years ఫర్ SC ST, 3 years ఫర్ OBC. ఓకే, ఇది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టు ఇచ్చాడు. దాంతోపాటు PWD క్యాండిడేట్స్ కూడా జనరల్ అయితే 10 years, SC ST అయితే 15 years, OBC అయితే 13 years ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఫర్దర్గా మీకు SC ST క్యాండిడేట్స్కి అయితే రైల్ ఫేర్ అనేది ఇస్తాడనమాట స్కిల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాడనమాట, ఏ పొజిషన్కి ఎంత ఏజ్ ఉండాలని. ఇక్కడ ఇచ్చిన ఈ రిఫైనరీ డివిజన్కి అయితే 27, EWSకి SC STకి అయితే 32, OBCకి అయితే 30 years. ఇది మ్యాక్సిమం ఏజ్ అనమాట. ఓకే, అలాగే పైప్ లైన్ డివిజన్ చూసుకుంటే 28, 33, 31. జనరల్ EWSకి 28, SC STకి 33, OBCకి 31. ఓకేనా, మీరు ఏదైతే రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. అండ్ సెలక్షన్ మెథడాలజీ చూసుకుంటే మీకు ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, కట్ ఆఫ్ డేట్ ఫర్
రినాకింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మీకు కట్ ఆఫ్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అండి. ఈ జూలై 31 ఏదైతే ఉందో ఈ లోపే మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీట్ అయి ఉండాలన్నమాట. ఏజ్కి కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ. ఓకేనా. అండ్ ఇంకోటి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ద సెలక్షన్ మెథడాలజీ విల్ కంప్రైజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ స్కిల్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏముంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ 75 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, అండ్ అలాగే జనరల్ అవేర్నెస్ 10 మార్క్స్. టోటల్గా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది సిబిటి. అది క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు రిటర్న్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చాడు. ద డేట్ ఆఫ్ సిబిటి అలాంగ్ విత్ సిబిటి విల్ బి కండక్టెడ్ షాల్ బి ఇన్ఫార్మ్డ్ క్యాండిడేట్స్ అరౌండ్ 15 days prior టు ది షెడ్యూల్ డేట్. మీకు ఇక్కడ ఇచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 15 days ముందు ఎగ్జామ్ డేట్ చెప్తారు, ఎక్కడ అవుతుందో చెప్తారు. అదే రోజు లేదంటే నెక్స్ట్ రోజు మీకు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు అనమాట. ఓకేనా. మీరు ఇంతకుముందు ఎవరైనా రాసుంటే మీకు ఐడియా ఉంటుంది. ఆ రోజు కానీ నెక్స్ట్ రోజు కానీ మీకు రిజల్ట్ అనేది డిక్లేర్ చేసి అక్కడి నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఆ 2 daysలోనే మీకు పెట్టేస్తారు అనమాట. ఆ స్కిల్ టెస్ట్ కూడా అయిపోయిన తర్వాత ఫైనల్ రిజల్ట్కి కొంచెం టైం తీసుకుంటాడు. ఓకేనా. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఒకవేళ కావాలి అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఏంటి కావాలంటే మీరు కమెంట్ చేశారనుకోండి ఎవరెవరు కావాలి. ఒకవేళ ఎక్కువ మంది దానికి రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే డెఫినెట్గా నేను ఈ ఎగ్జామ్ అనేది రాశాను. సో డెఫినెట్గా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక సెపరేట్ వీడియోలో చేసి పెడతాను. ఓకేనా. ఎవరికైనా కావాలనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇన్ అకార్డింగ్ విత్ ది కండిషన్స్ మెన్షన్ అట్ క్లాజ్ M2 అబోవ్ ఉమెన్ షాల్ బి కన్సిడర్డ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్ అగైన్స్ ఫాలోయింగ్ ఐడెంటిఫైడ్ పోస్ట్. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ 3 పోస్టులకి కూడా మీకు ఉమెన్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఏంటంటే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రికల్ ఒకటి, మెకానికల్ ఒకటి, ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటి. ఈ 3 బ్రాంచెస్కి ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఒకటి కంటే ఎక్కువ పోస్ట్కి ఆ ఎలిజిబిలిటీ ఉన్నా సరే ఒక డివిజన్లో మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అంటే ఒక డివిజన్ ఏదైతే ఒక రిఫైనరీ ఉందో ఒక డివిజన్లో ఒక్క పోస్ట్కి మాత్రం అప్లై చేయడానికి అవుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. అండ్ అలానే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు పే అండ్ పర్క్స్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ బేసిక్ శాలరీ ఏదైతే ఉందో దాంతోపాటు డిఏ అలాగే హౌసింగ్ అలవెన్స్, అంటే మీకు ఉండడానికి హౌస్ అలవెన్స్ కూడా ఇస్తాడు. లేదు అనుకుంటే మీకు అకామిడేషన్ వాడే ప్రొవైడ్ చేస్తాడు. దాంతోపాటు ప్రావిడెంట్ ఫండ్, అంటే డిఫరెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయండి. ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు, అంటే మీకు ఎగ్జామ్ ఫీజు అనేది 300 రూపాయలు అనమాట. ఓకేనా. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రం ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మీకు ఎస్సీ, ఎస్టీ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 300 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇచ్చిన వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ మీదకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇచ్చేటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం వ్యాలిడ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి డెఫినెట్గా ప్రొవైడ్ చేయండి. ఒకవేళ లేనట్టయితే కొత్తది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీకు కమ్యూనికేషన్ అనేది రిక్రూట్మెంట్కి కమ్యూనికేషన్ అంతా కూడా మీకు మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఇంకోటి క్యాండిడేట్స్ అడ్వైజ్ టు ఎన్ష్యూర్ దట్ ది మెడికల్లీ ఫిట్, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు. దాని తర్వాతనే మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఫిల్లింగ్ అప్ ది ఆన్లైన్ అప్లికేషన్, సబ్మిషన్ ఫీజు ఎలా పే చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏంటి అంటే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీకు జూలై 22 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా, ఆగస్ట్ 21 ఇది. ఓకేనా. ఆగస్ట్ 21 లాస్ట్ డేట్. అండ్ స్టార్టింగ్ డేట్ అనేది జూలై 22. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీస్ అండి. ఇక్కడ మీకు ఇంకా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఇచ్చాడు. టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ ఇష్యూయన్స్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అనేది మీకు సెప్టెంబర్ 9th మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్లోనే మీకు ఎగ్జామ్ ఉండొచ్చు అని. ఓకేనా. సెప్టెంబర్ 9th, సెప్టెంబర్ 10th మీకు
హాల్ టికెట్ అనేది ఇష్యూ అవుతుంది. సెప్టెంబర్‌లోనే మీకు సీబీటీ ఎగ్జామ్ అనేది ఉంటదనమాట. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ కూడా మీకు అక్టోబర్ సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో మీకు రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తది. ఓకేనా? ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి. అన్నీ కూడా ఎక్కువ టైం లేదు. అప్లై చేసి వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అండ్ ఎగ్జామ్ సిటీ సెంటర్స్ కూడా మనం ఎక్కడో దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం ఉంది. అలాగే తెలంగాణలో హైదరాబాద్‌లో మీకు ఎగ్జామ్ సెంటర్ ఉంది. సో, ఇక్కడే హ్యాపీగా మన స్టేట్స్‌లోనే మన ఎగ్జామ్ రాసి రిజల్ట్ కూడా వెంటనే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఇవి డీటెయిల్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.